అసలు మెనోపాజ్ అంటే ఏంటి? అది ఏ ఏజ్‌లో స్టార్ట్ అవుతుంది? సో మనకు ఆడవాళ్ళు ఏంటంటే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెనోపాజ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది మెనోపాజ్సే ఎండ్ అవుతుంది. సో ఇట్స్ ఓకే. మెయిన్లీ ఏంటంటే హార్మోనల్ మార్పుల వల్ల, ఆడవాళ్ళు వచ్చే హార్మోనల్ మార్పుల వల్ల మెనోపాజర్స్లో పీరియడ్స్ స్టాప్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ మనకు రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మనకు బాడీలో ఉత్పత్తి అయ్యి అది ఈ రెగ్యులర్ పీరియడ్స్ని సైకిల్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ మెనోపాజ్ దశలో ఏమవుతుందంటే ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అనేవి తగ్గిపోయి ఇంకా రిప్రొడక్టివ్ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మనకు ఇండియన్ స్టాండర్డ్స్లో ఏంటంటే అప్రాక్సిమేట్లీ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మెనోపాజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఒక 1 ఇయర్ అంటే 12 మంత్స్ కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా పీరియడ్స్ ఒకవేళ రాకపోతే దాన్ని మనం మెనోపాజ్గా పరిగణిస్తాం. ఓకే. సో బికాజ్ ఈ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో తగ్గిపోతుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీ యొక్క మెటబాలిజంకి చాలా రకాల ఫంక్షనింగ్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల చాలా రకాల సిమ్టమ్స్, మెనోపాజల్ సిమ్టమ్స్ అనేవి లేడీస్లో రావడం అని జరుగుతుంది. దాన్ని ఏంటంటే యాక్చువల్గా మెనోపాజ్ దశ రాకముందు ఒక 2 to 3 ఇయర్స్ ముందు నుంచి ఈ సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే హాట్ ఫ్లాషెస్ అంటే సడన్గా వాళ్ళకు నార్మల్గా ఏసీలో కూర్చున్నా కానీ సడన్గా బాడీ అంతా వార్మప్ అయిపోవడము, స్కిన్ అంతా రెడ్గా అయిపోయి మెయిన్గా ఏంటంటే ఫేస్, నెక్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్కువ చెస్ట్ ఆ ప్లేస్లో చాలా వేడిగా అనిపిస్తుంది వాళ్ళకి. సడన్గా ఏసీలో ఉన్న ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది. అదే కాకుండా ఎక్సెసివ్ స్వెట్స్, బాగా చెమట పట్టేస్తుంది. సో కూల్ వెదర్లో ఉన్నా కానీ ఎక్కువగా చెమటలు పట్టేయడము, నైట్ టైం అనేది ఈ హాట్ ఫ్లాషెస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ వేరియేషన్, స్లీప్ డిస్టర్బెన్సెస్, సరిగా నిద్ర రాకపోవడం, ఇన్సోమ్నియా అంటాం. అసలు కొంతమంది అసలు నిద్రపోరు నైట్ అంతా. సో నిద్ర అనేది చాలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల, ఈ నిద్ర సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకు ఫెటీగ్ రావడము, బాగా టైర్డ్నెస్ ఎక్కువగా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసినా కానీ టైర్డ్ అయిపోవడము. సో డే టు డే యాక్టివిటీస్ అనేది చాలా వరకు ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల అవుతాయి. సో అదే కాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల వెజైనల్ డ్రైనెస్, వెజైన్ అంతా డ్రై అయిపోవడం, స్కిన్ కూడా డ్రై అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ. సో ఇంకా మెనోపాజ్ దశలో వెళ్ళినప్పుడు కొంతమందికి ఏంటంటే సడన్గా పీరియడ్స్ స్టాప్ అయిపోతాయి, కొంతమందికి ఇర్రెగ్యులర్ అయిపోవడము, ఒక 2-3 మంత్స్కి కానీ రావడము, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయిపోవడము, లేకపోతే చాలా తక్కువ మోతాదులో బ్లీడింగ్ అవ్వడము. సో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అని కూడా చాలా వరకు ఈ టైంలో ఉంటుంది. సో ఇదే కాకుండా ఏంటంటే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో బోన్స్లో ఉన్న కాల్షియంకి చాలా అవసరం. సో ఈ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల బోన్ థిన్నింగ్ అనేది జరుగుతుంది, అంటే బోన్స్ వీక్ అయిపోవడము ఇది అనేది చాలా మనం చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా యూరినరీ ఇష్యూస్, బికాజ్ ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వెజైనల్ ఫ్లోరా అంతా డ్రై అయిపోవడం వల్ల ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, కొంతమందిలో ఇంకాంటినెన్స్ అంటాం, తెలియకుంటే అర్జ్ ఇంకాంటినెన్స్ అంటాం, స్పీడ్గా అంటే తొందరగా వెళ్ళిపోవాలి వాష్రూమ్ కనేసి అలా ఉంటుంది. కొంతమందికి వీక్నెస్ వల్ల స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అంటే దగ్గిన, తుమ్మిన, యూరిన్ పడడము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇదే కాకుండా మూడ్ చేంజెస్. సో చాలా రకాల మూడ్ స్వింగ్స్ రావడం వల్ల వాళ్ళు డిప్రెషన్, యాంగ్జైటీకి లోన్ అవడం అనేది కామన్గా ఈ ఏజ్ గ్రూప్లో మెనోపాజల్ దశలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ మెనోపాజ్ దశని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని మనం మాట్లాడినప్పుడు ఏంటి, మా అడ్వైస్ ప్రకారం ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత ఆడవాళ్ళంతా ఒక గైనకాలజిస్ట్ చెకప్ చేసుకొని, సో వాళ్ళ ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకొని, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక డిస్కషన్ అనేది తీసుకుంటే చాలా వరకు ఈ సిమ్టమ్స్ని మీరు ముందే ప్రయర్గా అరికట్టవచ్చు. సో ఆల్రెడీ ఇప్పుడు సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా రకాల నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్, మెడికల్ ట్రీట్మెంట్స్ చాలా రకాలుగా ఉన్నాయి. సో ఈ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్లో కూడా ఎలా అంటే మనము సిమ్టమ్స్ని బట్టి, కొంతమందికి తక్కువ మోతాదులో సిమ్టమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ మోతాదులో సిమ్టమ్స్ ఉంటాయి. సో నార్మల్గా సిమ్టమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, యాక్టివ్గా ఉండడము, డైటరీ మేనేజ్మెంట్స్, అంటే ఎటువంటి డైట్ తీసుకోవడము, ఆ డైట్ కన్సల్టేషన్ ద్వారా చాలా వరకు ఈ మైల్డ్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. కొంతమందికి చాలా ఎక్కువ సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ కూడా మనం బేసిక్గా ఫస్ట్ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తాం. సో అది కూడా వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్తో కూడా ఇంకా బాధపడుతున్నారు ఈ సిమ్టమ్స్ అంటే, దెన్ విల్ గో అహెడ్ విత్ హార్మోనల్ ట్రీట్మెంట్స్. సో చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మెనోపాజ్ దశ వాళ్ళకి. అదే కాకుండా కాల్షియం సప్లిమెంట్స్ అనేవి చాలా అవసరం, ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్, బోన్ వీకెనింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడము, డైట్
యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా అవసరం. ఇదే కాకుండా మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ ఫేజ్లో. సో ఫ్యామిలీ సపోర్టు, సో వాళ్ళ మూడ్ స్వింగ్స్కి తగ్గట్టుగా ఓకే వీళ్ళు మెనోపాజ్లో వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి మూడ్ స్వింగ్స్ అవుతున్నాయని ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడము, వాళ్ళతో డిస్కస్ చేయడం అనేది కూడా చాలా అవసరం. ఓకే మ్యామ్, అయితే మీరు చెప్పినట్లుగా ఈ ట్రీట్మెంట్ అనేది ఒక సర్టన్ పీరియడ్ వరకు తీసుకోవాలా, లేదంటే అది కంటిన్యూషన్ ఉంటుందా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ అండి, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. సో Okay. నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అనేవి అవి ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. కానీ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అనేవి వాటి వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఓన్లీ పర్టికులర్గా అవసరం ఉన్న వాళ్ళకి వేస్తాం. అది కూడా లాంగ్ రన్లో వాడాలి అనుకుంటే తగిన ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవడం, ఏమైనా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతున్నాయో చూసుకోవడం అనేది కూడా చాలా అవసరం.